నువ్వు కష్టపడి అన్నిటినీ కంట్రోల్ చేసుకోవటానికి గందరగోళం. అట్లా ప్రయాసపడ్డావు అనుకో, ఆయన పూర్తిగా నిన్ను ఆవరించలేడు. అర్థమైందా? నిన్ను నువ్వు నియంత్రించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి దెబ్బతింటావు. అది ఆల్రెడీ అనుభవిస్తానే ఉన్నావు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, పని నువ్వు చాలించు, దేవుని ఆహ్వానించు, ఆయన్ని నీలో ఉండమను. నువ్వు అడిగిన ప్రకారమే ప్రభు నీలో ఉండి నీకు జయ జీవితాన్ని ఇవ్వగలడని నమ్ము. నువ్వే ఎక్కాలి, ఎవరి సాయము నీవు కోరకూడదు అని నువ్వు చెప్పలా. అర్థమైందా? పోరాడు జయించు అన్నాడు కానీ ఎవరి సాయం పొందొద్దు అని చెప్పాడు ఎక్కడన్నా? ఆ మాట చెబితే మనం భలే. ఆ మాట చెప్పాలి. తెలివైనోడు ఆయన, మహామేధావి, జ్ఞానవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోరాడు జయించు అన్నాడు కానీ ఎవరి సాయం పొందవద్దు అనలా. దేవా నువ్వు కొండ ఎక్కురా అన్నావు కానీ ఎవరి సాయం పొందొద్దు, నువ్వు ఒక్కడివే సింగిల్గా ఎక్కాలి అని అయితే నాకు చెప్పలా. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తున్నా, కొండ ఎక్కు అని నువ్వు అన్నావు కాబట్టి నీకు కూడా ఒకటి చెప్తున్నా, ఎక్కించు. ఏమంటున్నాడు? ఎక్కురా అని నువ్వు అన్నావు కదా, ఎక్కించవయ్యా నేను అంటాను. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాను నేను? ఎక్కించు. అరే నువ్వు ఎక్కరా అంటే నన్ను ఎక్కించమంటావు? నా వల్ల కావట్లా. కాబట్టి నేను ఒకటి ఎరుగుదును దేవా, నేనుగా ఎక్కితే ఖచ్చితంగా వెళ్ళకిలబడతా. అందుకే నీ పాదాలు పట్టుకుంటున్నా. కొండ ఎక్కాల్సిందే, తప్పదు. ఎక్కాల్సిందే ప్రభువా, తప్పదు. కానీ నా చేత కావట్లేదు. అందుకే నేను నిన్ను ఆశ్రయిస్తున్నా. నన్ను ఎంత పెద్ద శిఖరమైనా ఎక్కించగలిగి నీ యందు విశ్వాసం ఉంచుతున్నా. ఓకే అని దేవునికి వెళ్ళి తిరిగాడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొండ ఎక్కడం సాధ్యమైద్దా కాదా? ఎట్లా అయింది? ఆయనే పూనుకుంటాడు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆయనకు మొర్ర పెట్టి ప్రార్థన చేసి ఆయన వైపు చూసి ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఓపెన్ చేశాడు. ఏంటంటే నన్ను ఆయన ఎక్కించగలడు అని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు దావీదుకు సాధ్యమే కొండెక్కటం. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కాలని ఆశ ఉంది కానీ ఎక్కలేక సత్తన్నాను దేవా, అందుకే నన్ను ఎక్కించమని నీ పాదాలు పట్టుకున్నానని ఎప్పుడైతే భక్తుడు అంటాడు, అప్పుడు దేవుని హస్తం బయలుదేరి భక్తుని చేతిని పట్టుకుని ఎక్కిస్తాడు. ఇక యేసయ్య పూనుకుంటాడు ఆ పనికి. ఈవేళ నేను మీకు చెప్పగోరిన సంగతి ఏమిటంటే, పోరాడు జయించు, జయిస్తే ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు మనం కూర్చోవాలి, నేను పోరాటం నాకు చేత ఇద్దా? శత్రువు ఎంత బలవంతుడు ప్రభువా, నేనెంత బలహీనుణ్ణి. మరి ఈ బలహీనుడు పూనుకొని పోరాడితే ఆ శత్రువును జయించి బయటపడటం సాధ్యమేనా దేవా? దయచేసి నాకు సహాయము చెయ్యి. నా శత్రువుని గెలుచున్నట్లు, నా శత్రుత్రయాన్ని అధిగమించినట్లు నాకు సాయము చెయ్యి. ఇక నా పని, నా భాగం నువ్వే తీసుకొని నాకు ఈ జయమును అనుగ్రహించు తండ్రి అని ప్రభువుకు అప్పచెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచుటయే మన విజయ రహస్యమట. ఈ మాటనే యోహాను రాసినటువంటి పత్రికలో యోహాను భక్తుడు చెప్పాడు. పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక, బైబిల్ ఉన్నోళ్ళు తీసుకొని ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక. ఇస్తారు వాళ్ళ స్వయం కృషితోనా? చెప్పాలి. స్వప్రయత్నాలతోనా? సొంత ఐడియాలజీతోనా? స్వీయ బలంతోనా? నో. అక్కడే చెప్పాడు రహస్యం కూడా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు అని. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. విశ్వాసం లోకాన్ని జయించడానికి ఉపయోగపడటం ఏమిటి అనే డౌట్ రావాలి ఇప్పుడు.
ఎట్లాగో చెప్తా. మనంతటా మనం పరలోకం వెళ్ళగలమా? చెప్పాలి. నీ అంతటా నీకు చేతనైద్దా? నీ పాపాలను శుద్ధి చేసుకోవటానికి, వాటిని నిర్మూలపరచుకోవటానికి నీకు చేతనైద్దా? అయిద్దా? కాదు. మరి దానికోసం ఎవరు యందు విశ్వాసం ఉంచావు? కేవలం విశ్వాసం ఉంచావా? ఏమన్నా చేశావా? ఏమండి, బట్టలు రుద్దుతారే పళ్ళ, అదేంటారు దానికి పళ్ళు ఉంటాయి కదండి, బ్రష్, సన్న పళ్ళు ఉంటాయి, బ్రష్, దాన్ని పెట్టి బట్టలను పడేసి రుద్దుతూ ఉంటారు. అట్లేమన్నా రుద్ది పోగొట్టుకోగలమా? మన పాపములను మనం ఏ విధంగా పోగొట్టుకోగలమండి? ఏం చేసి, ఏ సరిపేసి రుద్దుదాం? ఏమేసి రుద్దినా పోవు. మరి ఎట్లా? దానికి ఎవరి మీద ఆధారపడ్డాం? మైండ్ బాగా పనిచేసిన వాళ్ళందరూ చెప్పండి, ఎవరి మీద ఆధారపడ్డాం? ఏమని ఆధారపడ్డాం? దేవా, నేను పాపిని, నా పాపాల వల్ల నరకానికి పోయే గతి పట్టాను, నేను పరలోకం చేరాలంటే ఇవన్నీ పోవాలి, ఈ పోగొట్టుకోవటం నా చేత కావట్లేదు, మంచిగా బతకటము నా చేత కావట్లేదు, మరి ఈ పాపాలన్నీ పోయి నేను పరిశుద్ధురాలని అవ్వాలంటే ఏ సరిపోయాలో, ఏ సబ్బు పెట్టి రుద్దాలో నాకు అర్థం కావట్లేదు, ఎయ్యి పెట్టి రుద్దినా ఈ పోవనైతే కన్ఫామ్ అయిపోయింది, కాబట్టి నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా ప్రభువా, నీ పాదాలకు నమస్కారం చేస్తా తండ్రి, నన్ను నువ్వే గట్టెక్కిచ్చయ్యా అని అడిగావా లేదా? అలా అడిగినందుకు మరి అడిగి ఆయన మీద విశ్వాసం ఉంచావు, భారం వేసావు. ఇక నువ్వే నన్ను గట్టెక్కిస్తే తప్ప నాకు ఇక ఏమీ చేత కాదని చేతులు ఎత్తేసావా? ఏమన్నా చేసావా? ఏమో చేతులెత్తి దేవునికి అప్పచెప్పుకున్నావా? ఏమన్నా చేసావా? చేతులు ఎత్తేసావో ఇక దేవుడు పూనుకున్నాడు. ఆ మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకంలోకి వచ్చి నీ పాపాలన్నీ తన మీద వేసుకొని ఆ సిలువలో నీ కొరకు పరిహారం జరిగించాడు. ఇదంతా ఎందుకు చేశాడు? ఏమైనా అమౌంట్ ఇస్తే చేశాడా? వెండి బంగారాలు కానీ, ఏదన్నా పైసలు కానీ ఏమన్నా ఇచ్చావా? ఆయన మీద నువ్వు ఆధారపడ్డందుకు చేశాడు. ఆయన యందలి విశ్వాసం ఉంచినందుకు చేశాడు. ఇక నీవు తప్ప నాకు దిక్కు లేదు అని ఏనాటికైనా నువ్వు అంటావనే ముందు ఆయన ఆ పని చేశాడు. ఇదంతా మన వల్ల జరిగిందా, ఆయన వల్ల జరిగిందా? మరి మన వల్ల జరిగింది ఏమిటి? కేవలం ఆయన కృపను ఆశ్రయించి ఆయన యందు విశ్వాసం ఉంచటమే మనం చేసింది. ఇప్పుడు కేవలం విశ్వాసం ఉంచినందుకు, కేవలం ఆయన కృపను ఆశ్రయించినందుకు మనకి ఏమి లభించింది? రక్షణ లభించింది. నిశ్చయమేనా? డౌట్ ఏమన్నా ఉందా? సస్తే ఖచ్చితంగా పరలోకం పోతా, పరదైసుకు పోతా, గ్యారంటీ, డౌట్ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అనుమానం ఉన్నోళ్ళు చేతులు ఎత్తవాకండి. కొంతమంది చేతులు ఎత్తలా. బాప్టిజం పొందలేదా నువ్వు? పచ్చ చొక్క నువ్వే, నీ చొక్క నీకు తెలియదా? నువ్వే అవి అనకూడు. బాప్టిజం పొందలేదా? పొందినా నీకు నిశ్చయిత లేదు పోతానని, పరలోకం పోతానని లేదా? మరి ఆడన్నా నేనేం చెబుతున్నా, వింటున్నావు? ఆంతును చదువు లేని వాళ్ళు చేతులు ఎత్తు, నువ్వు ఎత్తవేంది? ఆ నిశ్చయిత ఉందా లేదా? ఇప్పుడు ఎంతమందికి ఉంది నిశ్చయిత? సత్తే కన్ఫామ్. ఎక్కడికి? ప్రస్తుతం పరదేశం తర్వాత ఎంతమంది చేతులు ఎత్తారు? ఎత్తండి. డౌట్ లేదుగా? ఏం బాండ్ రాయించుకు వచ్చారేంది? ఇన్సూరెన్స్ బాండ్ లాగా ఏమన్నా బాండ్ రాయించుకు వచ్చారా? దేన్ని బట్టి చెప్తున్నారు? విశ్వాసాన్ని బట్టి ఆ మాట చెప్పారు. మీరు కేవలం ఉంచింది విశ్వాసమే. ఆ విశ్వాసానికి గుర్తుగా బాప్తీసం పొందావు. అంతకుమించి నువ్వేం చేయాలా? రోజు పొద్దుంతా చాకిరి చేసి సాయంత్రానికి స్నానం చేస్తావు. చాకిరి చేయకపోయినా ఊర కూర్చున్నా సరే సాయంత్రానికి నీళ్లు పోసుకోవాలనిపించింది.
స్నానం చేస్తావు, ఆ స్నానం ఏదో యేసునామంలో చేసావు అంతే. పైసా ఖర్చు పెట్టలా, ఒంటికి ఏమైనా చాకిరి కూడా చేయలే, అంతేనా? ఇంకేమైనా చేసావా? కానీ నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాని యందు విశ్వాసం ఉంచి, కేవలం విశ్వాసము ద్వారా కృప, ఆయన కృపను బట్టి ఇప్పుడు నీకు రక్షణ కన్ఫామ్ అయిపోయింది, డౌట్ లేదు. ఇంకేమన్నా చేయాలనుకుంటున్నావా పరలోకం పోవటానికి? ఆయన సిలువ కాదులే కానీ అన్నయ్య, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా చేస్తే పరలోకం పోతానని, ఇలా చేద్దాం అనుకుంటున్నానని ఏమన్నా అనుకుంటున్నావా? మైండ్ బాగా పనిచేసిన వాళ్ళకి అర్థమైంది, పని చేయని వాళ్ళకి అర్థం కాదు. ఇంకా నేనేం చేసేది ఏందన్నయ్య, నేనేం చేసినా చల్లదని నాకు తెలిసే కదా నువ్వే దయ చూపు అని అడిగింది. అలా అడిగితే కదా సిలువ సంగతి తెలిసింది. ఆయన చేయటమే, నేను చేసేది ఏమి లేదు, మంది చల్లదని తేలిపోయింది. నీ ప్రమేయం లేకుండా, నీ శారీరక శ్రమ లేకుండా, నీ స్వయము సొంత ఆలోచన లేకుండా దేవుడే నీ రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడా లేదా? అది ఎలా స్వతంత్రించుకున్నావు నువ్వు? కాదు, పెద్దగా చెప్పు. దేన్ని బట్టి? అది విశ్వాసమును బట్టి ఆ రాజ్యాన్ని ఎలాగైతే స్వతంత్రించుకున్నావో, అదే విశ్వాసమును ఆయన యందు ఉంచగలిగితే ఈ జయ జీవితాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. నేను బలహీనుడనే, నా దేవుడు బలవంతుడు. నేను ఓడిపోయేవాడినే, నా దేవుడు జయించినవాడు. అందుకే నేను పని విరమించుకున్నా, ఇప్పుడు నా దేవుణ్ణి అడుగుతా, దేవా యేసయ్యా, నా నిమిత్తం లేకుండా నాకు రక్షణ ఇచ్చిన వాడా, నా స్వయం లేకుండా నాకు నిత్య జీవాన్ని ఇచ్చిన వాడా, ఇదిగో నన్ను నేను అదే విధంగా మళ్ళా అప్పచెప్పుకుంటున్నా. ఇక నేను పని చాలించుకుంటున్నా. నేను ఎంత పోరాడితే అంత వెనక్కి పడుతున్నాను కనుక ఇక నా చేతులు దించేసి, ఇదిగో నీవు నాలోనికి వచ్చి జయ జీవితాన్ని ఇమ్మని నిన్ను అడుగుతున్నా. అని దేవునికి ప్రార్థన చేయుట, దేవుని ఆహ్వానించుట మొదటి సంగతి. రెండవ సంగతి ఏమిటంటే, ఆ రక్షణ నిశ్చయమని ఎంత పర్ఫెక్ట్గా విశ్వాసం ఉంచావో, ఇప్పుడు నేను దేవుణ్ణి పిలిచాను, ఖచ్చితంగా నా విషయంలో జోక్యం చేసుకుంటాడు, నాకు జయం వచ్చిద్ది అని నమ్మటం కూడా అంత ముఖ్యం. ఆ విషయంలో డౌట్ లేకుండా విశ్వసించావు. డౌట్ లేదు, సస్తే పరలోకం గ్యారంటీ అన్నోళ్ళు చేతులు ఎత్తమంటే అందరు ఎత్తారు ఇందాక. ఇప్పుడు అదే విధంగా చెప్పగలగాల, డౌట్ లేదు. చెప్పండి అందరూ, డౌట్ లేదు. నా యేసు నాలో నివసించుట ద్వారా, నేను యేసుకు నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకున్నట ద్వారా ఖచ్చితముగా నేను జయ జీవితాన్ని పొందుతాను. అది ఏదో జస్ట్ అలా అనుకోని వదిలేమని అంటలా నేను. అని విశ్వసించు. ఆ విశ్వాసం ఉన్న స్థాయిని బట్టి ఇక ఆయన నీలోనికి వచ్చి జరిగించే కార్యాలు జరుగుతాయి. ఇక ఇందులో నీ ప్రయత్నం ఏమి లేదు, నీ ప్రయాసం ఏం లేదు. నువ్వు కష్టపడి అన్నిటినీ కంట్రోల్ చేసుకోవటానికి గందరగోళం, అట్లా ప్రయాసపడ్డావు అనుకో, ఆయన పూర్తిగా నిన్ను ఆవరించలేడు. అర్థమైందా? నిన్ను నువ్వు నియంత్రించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి దెబ్బతింటావు. అది ఆల్రెడీ అనుభవిస్తానే ఉన్నావు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, పని నువ్వు చాలించు, దేవుని ఆహ్వానించు, ఆయన్ని నీలో ఉండమను. నువ్వు అడిగిన ప్రకారమే ప్రభు నీలో ఉండి నీకు జయ జీవితాన్ని ఇవ్వగలడని నమ్ము. అన్నయ్య, అలా నమ్మితే సరిపోయిద్దా? అన్నిటి మీద జయం వచ్చేసిద్దా? మరి నమ్మితేనే పరలోకం వచ్చిందని నమ్మినప్పుడు మరి నమ్మితే జయ జీవితం ఎందుకు రాదు? అంటే అది నమ్ముతాలే కానీ ఇదే డౌట్ వస్తుంది అన్నయ్య. డౌట్ వస్తుందంటే విశ్వాసం బుస్ అయిందని అర్థం. విశ్వాసం అక్కడ బలహీన పడుతుందని అర్థం. బలహీనపడిన విశ్వాసం ఏది పొందలేదని అర్థం.
ఎంత సెన్సిటివ్ పాయింట్ అర్థమైందా మీకు ఇది? మళ్ళీ ఒకసారి చెప్తా. పరలోకం ఇస్తాడంటే గ్యారెంటీనా? అది గ్యారెంటీ అన్నయ్య. మరి జై జీవితం ఇస్తాడంటే ఎందుకు గ్యారెంటీ లేదు? ఎందుకు గ్యారెంటీ లేదంటే వెంటనే రావట్లేదు కదా, అందుకని. రావట్లేదంటే అంటే మనకి సూచనలు కనపడాలి కదా. ఎప్పుడైతే నేను యేసుప్రభు ఆహ్వానించి ప్రభా ఇక నాలోకి నువ్వు వచ్చి జయించు అని నేను ఎప్పుడైతే అడిగానో అప్పటి నుంచి అన్నిటి మీద నాకు ఇరిటేషన్ వచ్చేసి అసలు పరిపూర్ణ పరిశుద్ధతలోకి వచ్చేయటం అనేది జరగలేదు కదా. అందుకనే నాకు అది నమ్మలేకపోతాను అన్నయ్య నేను. కాదు కాదు కాదు, రక్షణ నిశ్చయం. నేను ఆయన కృపను ఆశ్రయించాను, ఆయన యందలి విశ్వాసం ఉంచాను, నాకు పరలోకం గ్యారెంటీ అని నువ్వు ఎలాగైతే ఫిక్స్ అయిపోయావో అలాగే నేను అదే విధంగా యేసుని నా జయ జీవితం విషయంలో కూడా ఆశ్రయించాను. ఆయన నాలోనికి వచ్చాడు, ఖచ్చితంగా నేను జయిస్తాను, ఖచ్చితంగా జయిస్తాను, జయిస్తాను, జయిస్తాను. ఇక నేను కాదు జయించే, నాలో నా ప్రభువే జయిస్తాడు. ఖచ్చితంగా నేను స్వతంత్రించుకుంటాను. రక్షణ విషయంలో విశ్వాసం అవసరం, స్వస్థత విషయంలో విశ్వాసం అవసరం. ఎంత ప్రాముఖ్యమో జయ జీవితం విషయంలో కూడా విశ్వాసమే అంత ప్రాముఖ్యం. ఇప్పుడు నీకు స్వస్థత కలగాలి, ఏం అవసరం? స్వస్థత పొందుటకు విశ్వాసం అవసరం. అవసరం లేదా? విశ్వాసం అవసరమా అవసరం లేదా? విశ్వాసం అవసరం.